వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తొలి రోజు 2.5 గంటల పాటు విచారించారు. మరోవైపు వంశీ రిమాండ్ను మార్చి 11 వరకు పొడిగించింది విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ను బెదిరించిన కేసులో వంశీతో పాటు 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. దానిపై విచారించిన ఎస్సీ ఎస్టీ కోర్టు 3 రోజుల పాటు అనుమతి ఇచ్చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని ఆదేశించింది. అయితే నేటితో వంశీ రిమాండ్ కూడా ముగియడంతో వర్చువల్ విధానంలో జైలు నుంచే హాజరుపరిచారు. విచారణ చేసిన న్యాయమూర్తి మార్చి 11వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. ఆ తర్వాత వల్లభనేని వంశీని విచారణ కోసం పట్టమట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ సమయంలో 4 సార్లు వంశీని ఆయన న్యాయవాది కలిసేందుకు కోర్టు అనుమతించింది. విజయవాడ పరిధిలోనే విచారణ జరపాలని షరతు విధించింది. ఈ నిబంధనలను పాటిస్తూ పోలీసులు జైల్లో ఉన్న వంశీని తమ ఆధీనంలోకి తీసుకున్న వెంటనే నేరుగా విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. వంశీతో పాటు A7 లక్ష్మీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్ ను కూడా కస్టడీలోకి తీసుకుని విచారించారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటూ 3గురిని విడివిడిగా పోలీసులు విచారించినట్లు సమాచారం. సత్యవర్ధన్ నుంచి తీసుకున్న స్టేట్మెంట్ ఆధారంగా వల్లభనేని వంశీని వివిధ కోణాలలో పోలీసులు ప్రశ్నించారు. సత్యవర్ధన్ ను ఎవరెవరు కలిశారు, అందుకు ఎంతమందిని వంశీ పంపించారు, వారిని ఏ విధంగా ప్రలోభ పెట్టారనే అంశాలపై సమాధానాలు రాబట్టేందుకు విచారణ అధికారులు ప్రయత్నించారు. సత్యవర్ధన్ ను ఎందుకు హైదరాబాద్ తీసుకెళ్లారో చెప్పాలని వంశీని అడిగారు. అరెస్టు చేసేందుకు విజయవాడ నుంచి పోలీసులు వచ్చిన సమయంలో వంశీ వద్ద ఉన్న సెల్ ఫోన్ ఏం చేశారో అడిగినట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు వంశీ సమాధానాలు చెప్పగా మరికొన్నిటిని దాటవేసినట్లు తెలిసింది. నిందితుల నుంచి మరో 2 రోజుల్లో మరింత సమాచారం రాబట్టిన తర్వాత మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మొదటి రోజు విచారణలో నిందితులు కొన్ని కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. తొలి రోజు 2.5 గంటల పాటు విచారించిన పోలీసులు సాయంత్రం 4 గంటలకు నిందితులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 5 గంటలలోపే వంశీ తదితరులను జిల్లా జైలుకు అప్పగించడంతో తొలి రోజు పోలీసుల కస్టడీ ముగిసింది. మళ్లీ రేపు ఉదయం 10 గంటలకు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని సాయంత్రం వరకు విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు.